తెలుగు స్మార్ట్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఎంఎస్ ఆఫీస్లోని ఎంఎస్ వర్డ్ క్లాసెస్ చెప్పాను, కంటిన్యూగా చెప్తున్నాను. అలాగే అండ్ దాంతోపాటుగా ఈరోజు నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తాను. అంతకంటే ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఓపెన్ చేసిన తర్వాత వీడియో కింద ఇక్కడ రెడ్ బాక్స్లో ఒకటి సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ వస్తుంది, ఆ బెల్ పైన క్లిక్ చేసి ఫస్ట్ బెల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి వస్తుంది. అండ్ తర్వాత నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నా ఛానల్ పేరు ఉంది కదా, తెలుగు స్మార్ట్ ఛానల్. ఇక్కడ ఈ తెలుగు స్మార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్లోకి వచ్చేస్తారు. మీరు ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి మీరు ఎంఎస్ ఆఫీస్ మొత్తం ట్యూటోరియల్ కూడా చూడొచ్చు. అదేవిధంగా వేరే కూడా కొన్ని వీడియోస్ పెట్టినా, కావాలంటే వాటిని కూడా చూడండి. ఈ యాప్స్ ఒకటి పేటిఎం ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇంకొకటి హలో యాప్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలని పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే లెట్స్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనము ఫస్ట్ క్లాస్ ఇది ఇంగ్లీష్ క్లాసు. అయితే మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, అది కూడా విత్ గ్రామర్. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక 3 వాక్యాలు రాసాను చూడండి ఫ్రెండ్స్. నేను చేయగలను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం. ఓకే, సో నేను అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం, ఐ. చేయగలను అనే దాన్ని కెన్, ఐ కెన్. ఓకే, నెక్స్ట్ నేను చేయలేను. ఇక్కడ నేను అంటే మళ్ళీ ఏంది, ఐ. చేయలేను అంటే కెనాట్. ఓకే, ఈ కెనాట్కి ఇంకొక షార్ట్ ఫాము కాంట్. ఓకే, కెనాట్ని మనం ఇంకొక షార్ట్ ఫామ్ ఏమంటాం, కాంట్ అంటాం. సో నేను చేయలేను అనేదాన్ని ఐ కెనాట్ అని చెప్పొచ్చు, లేదంటే ఐ కాంట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ నేను చేయగలనా అంటే నేను ఏదైనా ఒక పనిని, ఈ పని నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనా, నేను ఏదైనా చేయగలనా అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమంటాం, ఫస్ట్ కెన్ వస్తుంది, ఆ తర్వాత ఐ వస్తుంది. సో కెన్ ఐ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను చేయగలను అంటే మనం చేయవలసినవి ఏమైనా ఉంటాయి కదా. ఇప్పుడు నేను వెళ్ళగలను, నేను తినగలను, నేను పాడగలను, ఇలాంటివన్నీ కూడా కెన్ ద్వారా చెప్తాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, తినగలను, పాడగలను, వినగలను. చేయలేని సందర్భంలో చెప్పాల్సి వచ్చినప్పుడు, నేను వినలేను, నేను తినలేను, నేను పాడలేను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది కెనాట్, ఐ కాంట్, ఐ కెనాట్ అని పలుకుతాం అనమాట. మరి నేను తినగలనా లేదా నేను పాడగలనా అని చెప్పాల్సి వచ్చినప్పుడు కెన్ ఐ ఈట్ అటుగా మాట్లాడతాం అనమాట. ఓకే, అంటే నేను ఇంగ్లీషు నేర్చుకోగలను. ఇక్కడ చూడండి, నేను అనేదాన్ని మనం తెలుగులో కర్త అంటాం, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది దాన్ని ఇక్కడ కర్మ అని పిలుస్తాం. ఈ ప్లేస్లో ఉన్నదాన్ని ఇది నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా కాబట్టి, ఇంగ్లీష్ అనేది మన ద్వారా నేర్చుకోబడుతుంది కాబట్టి దీన్ని తెలుగులో కర్మ అంటాం. ఇంగ్లీష్లో ఈ ప్లేస్ని ఆబ్జెక్ట్ అంటాం సూత్ర ప్రకారంగా. నేర్చుకోవటం అనేది ఇంగ్లీష్లో వర్బ్ అంటాం, తెలుగులో క్రియ అంటాం. దీన్ని గలను అనేది ఇది ఒక సహాయక క్రియ, ఇంగ్లీష్లో యాక్సిలరీ వర్బ్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఒక సూత్రం రాసి ఉంది తెలుగులో. అదేంటంటే సబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను, కర్త ప్లేస్లో ఏదైతే ఉందో అది నేను. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇంగ్లీషు, నేను అనే పర్సన్ ఒక సబ్జెక్టు ద్వారా ఈ ఆబ్జెక్టు నేర్చుకోబడుతుంది అనమాట. సో ఇది ఆబ్జెక్టు. నేర్చుకోవటం అనేది ఒక క్రియ, ఇంగ్లీష్లో వర్బ్. గలను అనేది ఒక సహాయక క్రియ, ఇంగ్లీష్లో యాక్సిలరీ వర్బ్. మనం ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదైతుందో, ఈ సబ్జెక్టు ఇప్పుడు ఇది కిందిది ఇంగ్లీష్ సూత్రం ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుంది.
సో తెలుగు సూత్రం నుంచి ఇంగ్లీష్ సూత్రం వచ్చేసరికి సబ్జెక్టు ఏదైతే ఇక్కడ ఉందో నేనుంటే నేను, మేముంటే మేము, నీవు అని ఉంటే నీవు, ఏది ఉంటే అది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ రెండో స్థానంలో ఉంది ఆబ్జెక్టు తెలుగులో మాట్లాడేటప్పుడు. ఈ రెండో స్థానంలో ఉన్న ఆబ్జెక్టు ఇది వచ్చేసి మనకు ఈ నాలుగో స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ యాక్సిలరీ వర్బ్ దగ్గరికి. ఈ యాక్సిలరీ వర్బ్ అనేది ఈ రెండో స్థానంలోకి వస్తుంది. దట్స్ ఇట్. ఈ రెండు ఇంటర్చేంజ్ అయిపోతే మనము ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చినట్టు. ఈ నేను ఇంగ్లీష్లో నేర్చుకోగలను అనే దాన్ని. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వర్బ్ అనేది యాజ్ ఇట్ ఈస్ దీని ప్లేస్లో అలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను అని ఉంది కదా, నేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మారిపోదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఏమవుతుంది? ఇక లాస్ట్కి వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ అనేది లాస్ట్లో ఉంటుంది ఇంగ్లీష్లో. సో సహాయక క్రియ అనేది సెకండ్ ప్లేస్కి వస్తుంది. సో గలను అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? క్యాన్. ఐ క్యాన్. సో ఈ ఏదైతే థర్డ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు ఇది మనకు ఈ నేర్చుకో అనేది. సో ఇది వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దీని ప్లేస్లో ఇది ఉంటుంది, దీని ప్లేస్లో ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓన్లీ ఈ ఇంగ్లీషు వచ్చేసి ఇక్కడికి వస్తుంది, ఈ గలను వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేర్చుకోవటం మనం ఇంగ్లీష్లో ఏమంటాం? లర్న్. ఓకే, సో ఇంగ్లీష్ లాస్ట్ మిగిలింది, ఇంగ్లీష్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్. సో ఇప్పుడు చూడండి, ఐ క్యాన్ లర్న్ ఇంగ్లీష్. జస్ట్ సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ తెలుగులో నేను ఇంగ్లీషు నేర్చుకోగలను అంటున్నాం. సో ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో సెకండ్ ప్లేస్లో మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. తెలుగు వచ్చేసరికి సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత వర్బు, తర్వాత యాక్సిలరీ వర్బు. అది ఇంగ్లీష్లో వచ్చేసరికి సబ్జెక్టు, తర్వాత యాక్సిలరీ వర్బు, తర్వాత వర్బ్ అట్లే ఉంటుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఈ సూత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఈ లాస్ట్కి వచ్చింది, అండ్ ఈ యాక్సిలరీ వర్బ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది, జస్ట్ ఇంటర్చేంజ్. ఓకే, సో అయితే ఈ నేను అనేది ఏదైతుందో దీన్ని సబ్జెక్ట్ అంటున్నాం కదా. ఈ సబ్జెక్టులు ఎన్ని రకాలు ఉంటాయి? సబ్జెక్టులు వచ్చేసి మనకు మొత్తము 8 రకాలు ఫ్రెండ్స్. ఇక్కడ చూసాను చూడండి. టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే మొత్తము 8 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం ఏ ఇంగ్లీషు సెంటెన్స్ మాట్లాడినా సరే, ఇంగ్లీష్ వాక్యము, తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్ వాక్యము, ఆంగ్ల వాక్యము, అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి సెంటెన్స్ అంటాం మనము. కొన్ని పదాల కలయికని సెంటెన్స్ అంటాం మనము. ఓకే, సో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్లో ఐ కానీ, వి కానీ, యు కానీ, దే కానీ, హీ కానీ, సి కానీ, ఇట్ కానీ, తర్వాత నేమ్ అంటే ఏదో ఒక పేరు, నేమ్ రమణ, వెంకట్, రాధ, రాధిక, రోజా, ఇట్లా ఏదో ఒక పేరుతో పేరు కానీ, ఈ 8 ఏదో ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ మీనింగ్ఫుల్ వాక్యాన్ని మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఈ 8 ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ ఇంగ్లీషు అంటే ఇది ఆబ్జెక్ట్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఇది అనంతం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ ఉండొచ్చు, మ్యాథ్స్ ఉండొచ్చు, ఫిజిక్స్ ఉండొచ్చు, లేదంటే క్రికెట్ ఉండొచ్చు, లేదంటే వాలీబాల్ ఉండొచ్చు. సో ఇట్లా ఏదైనా ఉండొచ్చు, దీనికి ఆబ్జెక్ట్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఇంకా లర్న్ అనేది ఒక వర్బ్, నేర్చుకోవడం, ఆడటం, పాడటం, ఇలాంటివి కూడా వర్బ్స్ అన్నమాట. గలను అనేది సహాయక క్రియ, దీన్ని సహాయక క్రియ అంటాము. ఓకే, సో దీని ప్లేస్లో మళ్ళీ మనం నెక్స్ట్ ముందు చెప్పుకునే క్లాస్లో ఈ సహాయక క్రియ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ అని వస్తుంది, అది మీకు తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనే దాన్ని ఐ క్యాన్ లర్న్ ఇంగ్లీష్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మేము అంటే వి. ఓకే,
సో క్రికెట్ ఆడగలము. క్రికెట్ ఆడగలం అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, ఈ యాక్సిలరీ వర్బ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఈ యాక్సిలరీ వర్బ్ ఏమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్కు వచ్చేస్తుంది, అంతే కదా. ఇది ఏదైతుందో ఈ ఆబ్జెక్ట్, ఇది వచ్చేసి ఈ లాస్ట్కి వస్తుంది, అండ్ ఇది వచ్చేసి ఈ సెకండ్ స్థానంలోకి వస్తుంది. యాక్సిలరీ వర్బ్ సెకండ్ ప్లేస్కి వస్తుంది, ఆబ్జెక్టు 4వ స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంది, మేము అంటే వి, తర్వాత కెన్, వి కెన్, ఎందుకంటే ఇది ఇక్కడికి వస్తుంది కాబట్టి వి కెన్, ఇది సేమ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి థర్డ్ ప్లేస్లోనే. వి కెన్ ఆడటం, ఆడటం ఇంగ్లీష్లో ఏమంటాం మనము, ప్లే. వి కెన్ ప్లే క్రికెట్. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ యూ పైన ఎగ్జాంపుల్ చూద్దాం. నీవు ఆంగ్లం నేర్చుకోగలవు. నీవు అంటే ఇక్కడ ఇంగ్లీష్లో యూ. ఓకే, ఆంగ్లం అంటే మనం ఆంగ్లం అనేది ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకు రావాల్సిన సూత్ర ప్రకారం గలవు అంటే కెన్. యూ కెన్ నేర్చుకోవటం అంటే లర్న్. యూ కెన్ లర్న్ ఆంగ్లం మిగిలింది కాబట్టి యూ కెన్ లర్న్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ దే పైన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వారు క్రికెట్ ఆడగలరు. వారు అంటే ఇంగ్లీష్ ఏంది, దే. తర్వాత రావాల్సింది ఏంది మనకు సూత్ర ప్రకారం, ఈ గలరు అనేది ఇక్కడికి రావాలి కాబట్టి దే కెన్. సో ఇది ఇక్కడ వెళ్ళిపోతుంది, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఈ వర్బ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి దే కెన్. ఆడటం అంటే ప్లే, దే కెన్ ప్లే క్రికెట్. ఓకే, నెక్స్ట్ హీ పైన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు ఆంగ్లంలో మాట్లాడగలడు. సో అతడు అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇది ఏదైతే అతడు ఉందో ఈ అతడు అండ్ ఈ వర్బ్ సేమ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం. అతడు అంటే హీ. ఓకే, తర్వాత రావాల్సింది గలడు అంటే కెన్, హీ కెన్. తర్వాత ఇది సేమ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మాట్లాడటం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, స్పీక్. హీ కెన్ స్పీక్, మిగిలింది ఇంగ్లీష్. అయితే ఇక్కడ చూడండి, లో అనే ఒక పదము కొత్తగా వచ్చింది. సో ఇన్ ఇంగ్లీష్, లో అనే దాన్ని ఇన్ అంటాం, ఇది ఒక ప్రిపోజిషన్ ఇంగ్లీష్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ ఇంగ్లీష్. సో వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ తర్వాత ఏంది, షీ పైన తీసుకున్నాం. షీ, ఆమె ఆంగ్లంలో మాట్లాడగలదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ షీ. తర్వాత ఏం రావాలి, గలదు అంటే కెన్. తర్వాత మాట్లాడటం స్పీక్, ఆంగ్లంలో ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి, ఇట్. ఇట్ అంటే ఏంది ఇంగ్లీష్లో, ఇది. ఓకే, ఇట్ కెన్, ఇట్ కెన్ మాట్లాడటం స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ చూడండి, నేమ్ పైన ఏదో ఒక పేరు, ఇక్కడ వెంకట్ అనే ఒక పేరు. సో వెంకట్ కెన్. తర్వాత బోధించడం అంటే టీచ్, వెంకట్ కెన్ టీచ్ ఇన్ ఇంగ్లీష్, ఆంగ్లం ఉంది కాబట్టి ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా చేయగలను, ఆడగలను, చేయగలను అని నేర్చుకున్నాం. ఇప్పుడు చేయలేను అనే పదం పైన ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఓకే, నేను అంటే ఐ. ఆంగ్లము అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోతుంది, యాక్సిలరీ వర్బ్ సెకండ్ ప్లేస్కి వచ్చేస్తుంది, సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, వర్బ్ వర్బ్ ప్లేస్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఐ తర్వాత రావాల్సింది ఏంది, లేను అంటే కెనాట్. తర్వాత నేర్చుకోవటం అంటే లర్న్, ఆంగ్లం అంటే ఇంగ్లీష్. ఐ కెనాట్ లర్న్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వి పైన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మేము క్రికెట్ ఆడలేము. సో ఇక్కడ ఏంది రావాల్సింది, వి అంటే మేము అంటే వి, లేము అంటే వి కెనాట్, ఆడటం అంటే ప్లే, వి కెనాట్ ప్లే క్రికెట్. నెక్స్ట్ యూ పైన నీవు అంటే యూ, లేవు అంటే యూ కెనాట్, నేర్చుకోవటం అంటే లర్న్, యూ కెనాట్ లర్న్, ఆంగ్లం ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్, యూ కెనాట్ లర్న్ ఇంగ్లీష్ లేదా యూ కాంట్ లర్న్ ఇంగ్లీష్ అనొచ్చు. షార్ట్ ఫామ్ ఉంది కాబట్టి యూ కాంట్ లర్న్ ఇంగ్లీష్ అనొచ్చు.
నెక్స్ట్ దే. ఇక్కడ వారు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? దే. దే అంటే వారు. తర్వాత ఆడలేరు కాబట్టి లేరు అంటే కెనాట్ లేదా కాంట్. ఆడటం అనేది ప్లే. దే కాంట్ ప్లే క్రికెట్. నెక్స్ట్ హీ. అతడుని ఇంగ్లీష్లో ఏమంటాం? హీ. హీ. లేడు అంటే హీ కాంట్. మాట్లాడడం అంటే స్పీక్. హీ కాంట్ స్పీక్. ఆంగ్లంలో అంటే ఇన్ ఇంగ్లీష్. హీ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఆమె పైన ఒక ఎగ్జాంపుల్. ఆమె అంటే ఇంగ్లీష్లో షీ. తర్వాత లేదు అంటే షీ కాంట్. మాట్లాడటం అంటే స్పీక్. షీ కాంట్ స్పీక్. ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్. షీ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్ నేను చెప్పేది? సబ్జెక్ట్ అనేది ఈ సబ్జెక్టు దీని స్థానంలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ వర్బ్ స్థానంలోనే ఉంటుంది. ఓన్లీ ఇది ఏదైతే ఉందో ఈ ఆంగ్లం అనే ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్టు లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఈ లాస్ట్కి ఆక్సిలరీ వర్బ్ ప్లేస్కి. ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి సెకండ్ స్థానంలోకి వస్తుంది. సో అంతే. జస్ట్ ఈ రెండు వర్బ్, ఆబ్జెక్ట్ అండ్ ఆక్సిలరీ వర్బ్ ఇంటర్చేంజ్ అయిపోతుంది ఇంగ్లీష్లో. మనం తెలుగులో ఏదైతే మాట్లాడతామో అది ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంటర్చేంజ్ అయిపోతుంది ఆబ్జెక్టు వర్బ్. జస్ట్ ఆ చిన్న సూత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇట్ పైన చూడండి. ఇది ఆంగ్లంలో మాట్లాడలేదు అంటే ఇది అంటే ఇట్. లేదు అంటున్నాం కాబట్టి కాంట్. ఇట్ కాంట్. మాట్లాడటం అంటే స్పీక్. ఇట్ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి వెంకట్. వెంకట్ ఆంగ్లంలో బోధించలేడు అంటే వెంకట్ అనేది వెంకట్ అలాగే ఉంటుంది. అండ్ ఆంగ్లంలో అనేది లాస్ట్కి వస్తుంది. ఇప్పుడు రావాల్సింది సహాయక క్రియ కాబట్టి లేడు అంటున్నాం కాబట్టి నెగిటివ్ కాబట్టి వెంకట్ కాంట్. ఇది యాజిటేజ్ ఉంటుంది కాబట్టి వర్బ్. వెంకట్ కాంట్ టీచ్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ మార్క్ గురించి. నేను చేయగలనా అంటే క్వశ్చనింగ్ నేర్చుకుందాం మనం ఇప్పుడు. నేను చేయగలనా అన్నప్పుడు ఏమవుతుంది? కెన్ ఐ లర్న్ ఇంగ్లీష్? కెన్ ఐ సింగ్ ఏ సాంగ్? కెన్ ఐ ఈట్ చికెన్? సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? కెన్ అనేది ఫస్ట్కి వస్తుంది. ఇంతకుముందు ఈ కెన్ ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట. సో కెన్ ఐ లర్న్ యాజ్ తీసుకుంటుంది. కెన్ ఐ లర్న్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూడండి ఒకసారి. ఈ గలను అనేది సెకండ్ ప్లేస్కి వచ్చేది మామూలుగా మనం చేయగలను అన్నప్పుడు. నేను చేయగలనా అన్నప్పుడు ఏమవుతుంది? ఇది మొదటి స్థానంకి వస్తుంది. సో ఇది వచ్చేసి మామూలుగా దాని నెక్స్ట్ వస్తుంది. సో కెన్ ఐ తర్వాత ఇది 4వ స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ కానీ ఇంతకు ముందు లాగానే. కెన్ ఐ లర్న్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? కెన్ ఐ లర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనా అన్నట్టు. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్. ఇక్కడ చూడండి మేము క్రికెట్ ఆడగలమా? సో ఇప్పుడు మీరు చెప్పండి. క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఈ కెన్ అనేది ముందుకు వస్తుంది. ఆడగలమా అంటుంది కాబట్టి. సో ఫస్ట్ వచ్చేది ఏంటి? కెన్. తర్వాత మే. కెన్ వి. తర్వాత ఆడటం అంటే ప్లే. కెన్ వి ప్లే క్రికెట్? సో ఇంతే. ఓకే. నెక్స్ట్ చూడండి యూ ఇక్కడ అప్లై చేయండి. నీవు క్రికెట్ ఆడగలవా అంటే అప్పుడు ఏమొస్తుంది? నీవు క్రికెట్ ఆడగలవా అంటే కెన్ యూ ప్లే క్రికెట్. అదేవిధంగా హీ పెట్టి చూడండి. హీ అంటే అతడు క్రికెట్ ఆడగలడా అంటే కెన్ హీ ప్లే క్రికెట్. అదేవిధంగా సి పెట్టి చూడండి. సి అంటే ఆమె క్రికెట్ ఆడగలదా? ఆమె క్రికెట్ ఆడగలదా అంటే కెన్ షీ ప్లే క్రికెట్ ఇలా. అదేవిధంగా ఇట్ అంటే ఇది క్రికెట్ ఆడగలదా? సో కెన్ ఇట్ ప్లే క్రికెట్. అదేవిధంగా వెంకట్ అంటే వెంకట్ క్రికెట్ ఆడగలడా? కెన్ వెంకట్ ప్లే క్రికెట్. సో ఇలా చెప్పాలన్నమాట. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే రివిజన్ చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కు మరియు ఈమెయిల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పైన టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి.